హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 15వ భాగం వినిపించబోతున్నాను. మళ్ళీ రోజు తెల్లవారి దర్పణ ఇలారా అంటూ ఊరికే పిలవడం మొదలుపెట్టింది రత్నరాశి. దర్పణ కౌశల్తో మాట్లాడుతూ, ఒక్క నిమిషం బావా, ఇప్పుడే వస్తాను, మా అమ్మ పిలుస్తోంది. ఏంటమ్మా పిలుస్తున్నావు అంటూ వచ్చింది దర్పణ. రాత్రేమైనా దాని పేరు నిద్రలో కలవరించాడనే మీ బావా? అదేనే మీ అక్క పేరు. ఎంతైనా ప్రేమించాడు కదా. పెళ్లిలో డాన్స్ చూడు ఎలా చేసిందో, వీడియోలో చూస్తుంటే నాకే మతిపోయింది. ఇక వాడేం మర్చిపోతాడు? అసలెవరైనా అలా డాన్స్ చేస్తారా పెళ్లిలో అంది. చేస్తారులే అమ్మా, పెళ్లిలో అలా డాన్స్ చేయడం ఇప్పుడంతా కామన్. అది అక్క డాన్స్ చేసింది అన్నయ్యలతోనే, బయట వాళ్లతో కాదు. అది కాదు దర్పణ, నువ్వు గుడ్డిగా నిద్రపోకుండా కనీసం ఈ రోజు నుండైనా మీ బావను గమనించవే. నిద్రలో కలవరిస్తాడేమో. నాకు మరి ఇలాంటి టెస్టులు పెట్టకమ్మా, అంతసేపు నేను నిద్రను ఆపుకోలేను. అవసరాన్ని బట్టి ఆపుకోవాలి దర్పణ. నీకు ఇలాంటివి నేను తప్ప ఎవరు చెప్తారు చెప్పు? తల్లిని, నాకా మాత్రం జాగ్రత్త ఉండొద్దా? రేపేదైనా జరిగితే నీ జీవితం ఏం కావాలి అంటూ బాధగా చూసింది రత్నరాశి. నువ్వు బాధపడుకులే అమ్మా. రేపటి నుండి బావ నోట్లో నుంచి అక్క పేరు వినిపిస్తే అప్పుడు చెబుతా బావ పని. నాకు అసలే బావ మీద కోపంగా ఉంది అంది దర్పణ తన చిన్న చిన్న పెదవుల్ని కోపంగా కదిలిస్తూ. కోపం దేనికే అంది రత్నరాశి. పెళ్లిలో వాళ్ళ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కన్నా నువ్వు ప్రేమించిన అమ్మాయే బాగుంది కదరా అన్నారు అక్కను చూసి. అప్పుడు బావ వాళ్లను లాగిపెట్టి కొట్టకుండా నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుంది చూడు, ఇంకా నా కళ్ళలోనే ఉంది, అందుకే కోపం అంది దర్పణ. సరేలే, ఇక నువ్వు వెళ్ళు. కౌశల్ చూస్తే వాళ్ళ మమ్మీ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నామేమో అనుకుంటాడు. ఆ తలనొప్పి మనకెందుకు అంటూ దర్పణను అక్కడి నుండి పంపించింది రత్నరాశి. ఆ క్షణం నుండి దర్పణ కౌశల్ గురించి ఆలోచించాల్సిన దానికన్నా ఎక్కువగా ఆలోచిస్తూ మాధుర్యను అనురూపను బ్లాక్ లిస్టులో పెట్టుకుంది. 2 రోజుల తర్వాత కౌశల్ బయట నిలబడి వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడుతూ, నువ్వు చెప్పేది వింటుంటే చాలా ఆనందంగా ఉంది మమ్మీ. అయినా నేను దర్పణ ఈరోజే మన ఇంటికి వస్తున్నామా? ఇంకెప్పుడూ నీ దగ్గర ఉంటామా? నువ్వు డాడీ నాకు రోజూ కనిపిస్తారా? నేను కూడా మీకు రోజూ కనిపిస్తూ మీ కళ్ళ ముందే ఉంటాను కదా అన్నాడు సంతోషంగా. అవును నాన్న, నువ్విక మా కళ్ళ ముందే ఉంటావు. నీ లగేజ్ సర్దుకో. ఇక్కడ మీకోసం గది సిద్ధం చేయించాను. దర్పణను కూడా రెడీ అవ్వమని చెప్పు. మీ అత్తకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చేస్తాను. నేను మీ డాడీ ఇంకో గంటలో అక్కడుంటాం. ఈరోజు మంచి రోజట అని అనురూప్ అంటుంటే, కౌశల్ ఎక్కడున్నావు అంటూ వచ్చింది రత్నరాశి. ఇక్కడే ఉన్నానత్తా, మమ్మీతో మాట్లాడుతున్నాను అంటూ. చెప్పు మమ్మీ, ఇంకా అన్నాడు చిన్నపిల్లాడిలా. అతను పెళ్ళైనప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా సంతోషంగా అనిపిస్తున్నాడు. రత్నరాశి వెంటనే వెనక్కి తిరిగి, ఏం మమ్మీనో ఏమో, ఇదో పీడలా తగులుకుంది. కొడుకుని క్షణం కూడా వదిలేలా లేదు. ఈవిడికే కొడుకున్నట్టు గంటలు గంటలు ఒకటే మాటలు ఫోన్లో అని ధుమధుమలాడుతూ లోపలికెళ్ళింది. ఏమైందమ్మా అలా ఉన్నావు అంది దర్పణ. ఏమైందా చూడుపో, నీ మొగుడు వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నాడు అంది. మళ్ళీ మాట్లాడుతున్నాడా అంటూ లేచి బయటకు వెళ్ళి, మాట్లాడింది చాలు, లోపలికి రా బావా అంది దర్పణ. వస్తున్నా మమ్మీ, దర్పణ పిలుస్తుంది, ఉంటాను అంటూ కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళాడు. 1 గంట తర్వాత అనురూప, ప్రమోద్ కారులో వచ్చారు. రాగానే రత్నరాశి వాళ్లను కూర్చోబెట్టి తాగడానికి నీళ్ళిచ్చి కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. అనురూప నవ్వుతూ, అప్పగింతల కార్యక్రమం ఎంతవరకు వచ్చింది రత్న అంది. ప్రమోద్ మౌనంగా ఉన్నాడు. కౌశల్, శైలేంద్ర, దర్పణ టీవీ చూస్తున్నారు. కోటేశ్వర్, రమణమ్మ ఇంట్లో పనులు చూసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పగింతల గురించి ఇంకా ఏం అనుకోలేదు వదినా అంది రత్నరాశి. అనుకోకపోవడం ఏంటి రత్న? దర్పణ మా ఇంటికి రావడానికి ఈరోజు బాగుందట. వచ్చే ముందు కూడా నీకు ఫోన్ చేశాను కదా. మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. మేమిక్కడి నుంచి మంచి టైంలోనే వెళ్ళాలి మా ఇంటికి అంది అనురూప. దర్పణను మీతో పంపడం లేదులే వదినా, ఎందుకంత టెన్షన్ పడతావు? ప్రశాంతంగా కూర్చో అంది రత్నరాశి. అదేంటి రత్న, నా దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి పంపుతావు? ఎక్కడికో ఏంటి వదినా అలా మాట్లాడతావు?
దానికి మొగుడు లేడా? మొగుడు ఎక్కడ ఉంటే అక్కడికి పంపుతాను. అదేంటి, మా అబ్బాయి ఉండేది నా దగ్గరేగా. ఇంకా లేడుగా, ఇప్పటికీ హాస్టల్లోనే ఉన్నాడు. హాస్టల్ ఖాళీ చేసి రమ్మని నీకన్నా ముందు నేనే చెబుతున్నాను. హాస్టల్ ఖాళీ చేయడం పెద్ద పని కాదు రత్న, 1 గంటలో చేస్తాడు. అప్పుడైనా కౌశల్ ఉండేది నా దగ్గరేగా. నీ దగ్గరెందుకుంటాడు? ఉంటాడు రత్న, నా కొడుకు నా దగ్గర ఉండక ఇంకెక్కడుంటాడు అంది అనురూప. నీ కొడుకు నీ దగ్గరుండే పనైతే నా కూతుర్ని నీ దగ్గరకు పంపను వదినా. పని మనిషి రానప్పుడు అది నీ చీరలు ఉతకలేదు. అసలే నీవి కాస్ట్లీ చీరలు. తేడా వస్తే నువ్వు ఊరుకోవు, నువ్వు ఊరుకోకపోతే అది ఊరుకోదు. అది అసలే అదో టైపు అంది. మరి చిన్నపిల్లలా మాట్లాడుకు రత్న. మాట్లాడికేం చెయ్యను వదినా, కష్టపడి పెంచుకున్నాను. నీ దగ్గరకు దాన్ని పంపితే నువ్వు నీ కొడుకును చూసినట్టు దర్పణను చూస్తావా? నేను రోజు అక్కడికి వచ్చి ఎక్కడ చూడని చెప్పు, నువ్వేమో ఇంట్లో ఉండవు. అది ఆకలికి ఆగలేదు అంది. ఇదేంటి ప్రమోద్, రత్న ఇలా మాట్లాడుతుంది? చీరలంటుంది, ఆకలంటుంది. నాకేం అర్థం కావడం లేదు. మన కొడుకు మన దగ్గర ఉన్నప్పుడు దర్పణ కూడా ఉండాలిగా. నువ్వేంటి మాట్లాడవు? రత్న ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంది అనురూప భర్త వైపు తిరిగి. నన్ను అడుగుతావేంటి? నేనేదో 10 రోజుల ముందు ఇక్కడికొచ్చి మా రత్నతో డిస్కస్ చేసినట్టు. ఇద్దరం ఒక్కసారిగా వచ్చావు. ఇక్కడ కూడా వదలవా నన్ను? దీన్ని అడ్డు పెట్టుకుని నన్నేదో ఒకటి అనాలని చూస్తున్నావా అంటూ కసురుకున్నాడు. ఇదేంటి ఇలా కసురుకుంటున్నాడు? నేనేమన్నానని? అసలు ఈ ప్రమోద్ని కదిలించకూడదు. బయటకొచ్చినప్పుడు అసలే కదిలించకూడదు. నోటి మీద కొట్టినట్టు పరువు తీస్తాడు అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉంది. ప్రమోద్ ఇక నోరెత్తలేదు. అయినా మీ కొడుకు మీ దగ్గర ఎందుకుంటాడు వదినా? నువ్వేమైనా కౌశల్ని ఇప్పుడు పెంచి పోషిస్తున్నావా? చంకనెత్తుకుని తిరుగుతున్నావా? ఎక్కడో బ్యాంకులో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అది చూసే కదా నేను నా కూతుర్నిచ్చాను. అద్దెకి ఇల్లు తీసుకుని ఉండలేరా? మరీ చిన్నపిల్లల వాళ్ళు నీ ఇంటికొచ్చి ఉండడానికి అంది రత్నరాశి. ఇంత వేరు చేసి మాట్లాడుతున్నావెందుకు రత్న? వాడికి పెళ్ళైతే వాడిని నా దగ్గరే ఉంచుకోవాలి అనుకున్నాను. పైగా వాడి బ్యాంకు కూడా మేముండే ఏరియాలోనే ఉంది. వేరే ఎక్కడో అద్దె ఇంట్లో ఎందుకు? మేముండే ఇల్లు పెద్దదే కదా. అంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నాం అంది అనురూప. అవును, మీ ఇద్దరే ఉండడానికి అంత పెద్ద ఇల్లెందుకు వదినా? అది నాకిప్పటికీ అర్థం కాలేదు. నువ్వు ఆ ఇల్లు కొన్నప్పుడు కౌశల్ కూడా లేడు. అసలు ఉన్నాడని కూడా నీకు తెలీదు. ఎందుకు కొన్నావు వదినా అంత పెద్ద ఇల్లు అంది రత్నరాశి. ఇప్పుడు ఆ ప్రశ్న అవసరమా రత్న? నేనొచ్చిన పనేంటి? నువ్వు కొత్తగా మాట్లాడుతున్న ఈ మాటలేంటి అంది అనురూప. నేను మాట్లాడేదేముంది వదినా? నువ్వు మా అన్నయ్య కలిసి ఉంటున్నారా అంటే అది లేదు. ఉండేది మాత్రం ఒక ఇంట్లోనే. చెరో పక్కన ఉంటారు, చెరో పక్కన తింటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అక్కడికొచ్చి మీలాగే చెరో పక్కన తింటూ చెరో పక్కన పడుకోవాలా? ఏ రోజైనా నువ్వు మా అన్నయ్య ఒకే మాటతో ఒకే ఆలోచనతో ఉన్నారా? వీళ్ళు కూడా అక్కడ మిమ్మల్ని చూసి మీలాగే ఉండాలా అంది. అలా ఎందుకుంటారు రత్న అంది అనురూప చాలా ఓర్పుగా. అలాగే ఉంటారు వదినా. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇది వినడానికి నీకు కష్టంగా ఉందేమో గాని జరిగేదదే. అందుకే వాళ్ళు బయట ఎక్కడైనా ఉంటారు. అలా ఉండడమే మంచిది. ఇది నేను ఒకవైపును మాత్రమే ఆలోచించి మాట్లాడుతున్నాను. ఇంకోవైపున ఆలోచించి మాట్లాడితే నీ మర్యాద ఏమవుతుందో ఆలోచించు అంది రత్నరాశి. నా మర్యాద ఏమో అవడమేంటి? నేనొచ్చింది నా కొడుకుని కోడల్ని తీసుకెళ్లడానికి. అవకాశం ఇస్తున్నానని ఇలా కూడా మాట్లాడతావా? ఇలా మాట్లాడితే బంధాలు నిలుస్తాయా? నేను ఏ బంధం కోసం నీ మాటల్ని భరిస్తున్నానో నీకు తెలీదా అంది సహనాన్ని కూడా తీసుకుంటూ అనురూప. అదంతా నాకు తెలీదు. నేనున్నదున్నట్టు మాట్లాడుతున్నాను. లోపలొకటి బయటకొకటి మాట్లాడను అంది రత్నరాశి. ఇదేంటి కౌశల్, మీ అత్త ఇలా మాట్లాడుతుంది అంటూ కౌశల్ వైపు చూసింది అనురూప. అత్త నిజమే మాట్లాడుతుంది కదా మమ్మీ. నేను బయట ఎక్కడైనా రెంట్ హౌస్లో ఉంటాను. అయినా నేను నీ దగ్గర ఉండాలని నువ్వెప్పుడూ అనుకోలేదుగా. అనుకుంటే నన్నెప్పుడో ఇంటికి తీసుకెళ్లేదానివి. తీసుకెళ్ళావా? అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని మాటలు చెప్పి నన్ను హాస్టల్లోనే ఉంచావు. ఆ రోజు అత్త నన్ను ఇంటికి తీసుకొచ్చిందని ఎంత గొడవ చేశావు? అది ఇంకా గుర్తుంది నాకు. అయినా నేను కనిపించినప్పటి నుండి లేని ఇల్లు ఇప్పుడే వచ్చిందా నీకు? ఆ ఇల్లేదో నా కోసమే కొన్నట్టు మాట్లాడుతున్నావు. ఇదంతా నువ్విక్కడికి వచ్చే ముందే అత్త నాతో చెప్పింది. అన్ని విషయాలు మాట్లాడింది. లేకుంటే ఈరోజు నీతో రావాలనే అనుకున్నాను. ఫోన్లో కూడా నీతో వస్తాననే చెప్పాను. కానీ ఇప్పుడు రాను అన్నాడు కౌశల్. అతన్ని ఒకే ఒక్క గంటలో రత్నరాశి అలా మార్చేసిందని అనురూపకు తెలియక,
నువ్వు కూడా ఏంటి కౌశల్ ఇలా మాట్లాడుతున్నావు? మీ అత్త అంటే ఏదో మాట్లాడుతుంది. నువ్వు మీ మమ్మీతో ఇలాగేనా మాట్లాడేది? అంది బాధగా అనురూప. ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పొదినా? అంది రత్నరాశి వెటకారంగా. సిగ్గనిపించింది అనురూపకు. దుఃఖం తన్నుకొస్తుంది. కంట్రోల్ చేసుకుంది. ప్రమోద్ అటు పక్కకు తిరిగి వాళ్ళమ్మతో బావతో హ్యాపీగా మాట్లాడుకుంటున్నాడు. కౌశల్ మాట్లాడినంతసేపు మాట్లాడి తిరిగి టీవీ చూస్తున్నాడు. శైలేంద్ర, దర్పణ కూడా టీవీ చూస్తున్నారు. అక్కడేం మాట్లాడినా ఆమె మాటకు విలువ లేదనిపించింది. రత్నరాశి దర్పణను పంపేలా కనిపించలేదు. ఇక నేను వెళతాను రత్న అంటూ లేచింది అనురూప. సరే వదినా, నువ్వు కూడా వదినతో వెళ్ళన్నయ్యా. ఒక్కతే ఎలా వెళుతుంది? ఈసారి వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చులే అమ్మతో బావతో అంది రత్నరాశి. అప్పుడే వెళ్తావా? ఉండమ్మా అను అంది ప్రేమ ఒలకబోస్తూ రమణమ్మ. ఉండండి అత్తయ్య, రేపు వెళ్ళొచ్చు అన్నారు శైలేంద్ర, దర్పణ. ఉండు మమ్మీ అన్నాడు కౌశల్. కోటేశ్వర్ కూడా ఉండమ్మా, తర్వాత వెళ్ళొచ్చు అన్నాడు. వెళ్ళాలన్నయ్య, కొంచెం పని ఉంది అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. ఆమెతో పాటు ప్రమోద్ కూడా వెళ్ళి కారులో కూర్చున్నాడు. అందరూ ఏం జరగనట్టే కారు దగ్గరకు వెళ్ళి కారు కదిలే వరకు ఉన్నారు. కారు కదిలి వెళ్ళాక కౌశల్, శైలేంద్ర, దర్పణ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కోటేశ్వర్ పనుందని బయటకు వెళ్ళాడు. రత్నరాశి, రమణమ్మ మాట్లాడుకుంటూ బయటే నిలబడ్డారు. వదినతో నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు రాశి. నేను మధ్యలో మాట్లాడితే నువ్వు నా మీద ఎగురుతావని మాట్లాడలేదు. దర్పణ ముందుగా వాళ్ళ అత్తమామల దగ్గరికి వెళ్ళి ఉండడమే గౌరవం. కొద్ది రోజులున్నాక బయటకొచ్చినా సరిపోయేది. ఇప్పుడే బయటెందుకు అంది రమణమ్మ. ఏంటమ్మా నువ్వు కూడా? అక్కడ అన్నయ్య ఆమె చేతి తిండి తినడానికి భయపడి చస్తున్నాడు. ఒకసారి హాస్పిటల్లో కూడా చేరాడు. ఇప్పుడు దర్పణను పంపితే అక్కడెలా ఉంటుందో. ఆవిడిగారికి నీ మీద, నా మీద, అన్నయ్య మీద కోపమేమైనా తక్కువుందా? మన మీదనే కాదు, ఆమెకు వాళ్ళ కొడుకు మీద కూడా కోపమే. పైకలా ఉంది అంది రత్నరాశి. కౌశల్ మీద మీ వదినకు కోపమా? కోపం దేనికి? దేనికో లోపలికి పద చెబుతాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కోసారి చెప్పాలంటే నా వల్ల కాదు అంటూ రమణమ్మను లోపలికి తీసుకెళ్ళింది రత్నరాశి. లోపలికి వెళ్ళాక కౌశల్ దగ్గర కూర్చుంటూ, ఇప్పుడు చెబుతాను విను, మీరు కూడా వినండి అంటూ అందరి వైపు చూసింది రత్నరాశి. కౌశల్ నవ్వి, ఏం చెప్తావత్తా? ఏం వినాలి అన్నాడు. ఏం లేదు కౌశల్, నీ పెళ్లిలో మీ మమ్మీ కట్టుకున్న చీరను ఎవరో విమల్ అనే అబ్బాయి కొని మీ మమ్మీకి గిఫ్ట్గా ఇచ్చాడట. అది ఆ అబ్బాయికి జాబ్ రాగానే కొన్నాడట. నిజమేనా అంది. నిజమే అత్తా, కొన్నాడు. అది కొనేటప్పుడు నేను వాడితోనే ఉన్నాను. అప్పుడే నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి పార్టీ ఇవ్వాలి రమ్మని పిలిస్తే వెళ్ళాను. లేకుంటే నేను కూడా మమ్మీకి చీర కొనేవాడిని. నా ఫ్రెండ్స్కి మాత్రం పార్టీ గ్రాండ్గా ఇచ్చాను. వాళ్ళ ఆ పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఏంటత్తా అన్నాడు కౌశల్. అయితే ఏంటి అని అంత మెల్లగా అంటావేం కౌశల్? నీ పెళ్లిలో ఆ చీరను మీ మమ్మీ అందరికీ చూపించి విమల్ పేరు చెప్పింది. పేరు చెబితే చెప్పింది, నువ్వు కొనివ్వలేదని చెప్పడం దేనికి? అలా చెబితే ఎవరైనా ఏమనుకుంటారు? వాడేం కొడుకు, తల్లికి చీర కొనివ్వలేదు అని తిట్టరా? వాళ్ళు నా ముందే నిన్ను తిడుతుంటే నాకెంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కేవలం నా అన్న కొడుకువే కాదు, అల్లుడివి కూడాను. అదైనా తెలుసుకోవద్దా మీ మమ్మీ అంది. కౌశల్కి వాళ్ళ మమ్మీ మీద నిజంగానే కోపం వచ్చింది. ఏమో అనుకున్నాను కానీ మీ మమ్మీకి నీ మీద కోపం బాగానే ఉంది కౌశల్. పైకి మాత్రం నా కొడుకు నా ప్రాణం అంటుంది. అదంతా ఒట్టి నాటకం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా మీకోసం రాలేదు. నలుగురు ఏమంటారో కొడుకుని ఇంట్లో ఉంచుకోకుంటే అని వచ్చింది. ఇది కూడా నటనే, ప్రేమ కాదు. మీ మమ్మీకి నీ మీద కన్నా ఆ విమల్ మీదనే ప్రేమ ఎక్కువ అంది. ఇది కూడా నిజమే అత్తా. మా మమ్మీ నాకెప్పుడు ఏది కొన్నా విమల్కి కూడా కొనేది. నాతో సమానంగా విమల్ని కూడా కూర్చోబెట్టి తినిపించేది. ఆమెకు నా పట్ల కొడుకన్న స్పెషల్ ఏమీ కనిపించేది కాదు. ఆ విమల్ మా మమ్మీని బాగా మాయ చేస్తున్నాడు. ఆ చీర కొనివ్వడం కూడా మాయనే, వాడిని నమ్మడానికి లేదు అన్నాడు కౌశల్. ఇంతకీ ఆ విమల్ ఎవరు కౌశల్ అంది రత్నరాశి. వాడు అనాథత్తా అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ. అవునా, నేనింకా ఎవరో అనుకున్నాను. అనాథనా అంటూ చాలా తేలిగ్గా మాట్లాడింది. కౌశల్ మౌనంగా ఉన్నాడు. కౌశల్, మీ మమ్మీతో నేనంత ఖచ్చితంగా మాట్లాడినందుకు నువ్వేమీ అనుకోలేదు కదా? అయినా నేనేం మాట్లాడినా నీకోసమే అంది రత్నరాశి. నేనేమీ అనుకోలేదులే అత్తా, నువ్వేం కంగారు పడకు అన్నాడు కౌశల్. రమణమ్మ నవ్వి,
నీ అల్లుడే అంటున్నాడుగా నిన్ను కంగారు పడొద్దని. ఇంకా ఇక్కడే కూర్చున్నావెందుకు? పైన చాలా పని ఉంది, పద అంటూ రత్నరాశిని చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్ళింది. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అంది రత్నరాశి. రమణమ్మ కోపంగా చూసి, తప్పున్నారా? ఇలాంటి చీర ముచ్చట్లేవైనా ఉంటే కడుపులో పెట్టుకోవాలి, ఇలా బయట పెడతావా? అంది. పెడితే ఏమైందమ్మా? ఇదేమైనా పెద్ద ప్రపంచ సమస్యనా? ఇంతగా సాగదీసి మాట్లాడుతున్నావు, పైగా పైకి తీసుకొచ్చి? అంది రత్నరాశి. ఇది నీకు చిన్నగానే అనిపిస్తుంది, కానీ ఇది ఆ తల్లి కొడుకుల మధ్యన పెద్ద అగాధమే పుట్టిస్తుంది అంది రమణమ్మ. హా, అంత లేదులే, నువ్వాగు అంది రత్నరాశి. అసలు ఇంతకీ నీ ఉద్దేశం ఏంటి రాశి? వాళ్ళిద్దరినీ విడదీయాలనా? అలా విడదీస్తే అది వాళ్ళని ఎంత బాధ పెడుతుందో తెలుసా? ప్రస్తుతం నీ కాళ్ల ముందు కనిపించేదే దారి అనుకుంటున్నావా? దూరంగా చూడవా? అంది రమణమ్మ. అమ్మా, నువ్వేవైనా నీ కొడుకు దగ్గరున్నావా? నా దగ్గరేగా పడున్నావు. నోరు మూసుకుని కిందికి రా. తల్లి కొడుకుల సినిమాను తర్వాత చూపిద్దువుగాని, నేనెళ్తున్నాను అంది. ఆగవే అంది రమణమ్మ. నేనాగను, నువ్వు రా అంటూ రమణమ్మను అక్కడే వదిలి గబగబా కిందికి దిగింది రత్నరాశి. రమణమ్మ ఆలోచిస్తూ అక్కడే ఉంది. మరుసటి రోజు అనురూపను రిజిస్ట్రేషన్ ఆఫీసు దగ్గర చూడగానే, అలా ఉన్నారేంటి అన్నాడు తేజ్వర్ధన్. అనురూప మాట్లాడకపోవడంతో, ఏమైంది రూపా? అడుగుతున్నాను కదా, ఇలా వచ్చి కూర్చోండి అంటూ ఆమెను పక్కనే ఉన్న టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అతను ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు. ఎవరూ లేరక్కడ. మీ ఫేస్ ఏంటి రూపా అలా ఉంది? ఏడవాలనుంటే ఏడవండి, ఇక్కడెవరూ లేరు, ఎందుకు ఆపుకోవడం అన్నాడు. నా మనసేం బాగాలేదు వర్ధన్ గారు అంది అనురూప. అది నాకు తెలుస్తోంది, అదే ఎందుకు అన్నాడు. కౌశల్ని పెళ్ళయ్యాక నా దగ్గర ఉంచుకోవాలని వెళ్ళి పిలిచాను. రత్న పంపను అంది. ఏవేవో పనికి మాలిన మాటలు మాట్లాడింది. కౌశల్ వాటిని ఖండించకుండా వాళ్ళ అత్తవైపే మాట్లాడాడు. రెంట్ హౌసులోనే ఉంటాను అంటున్నాడు. అదే బాధగా ఉంది. నేనెంత చేశాను వాడికి? పెళ్లి కాగానే వాళ్ళ అత్త మాటను గౌరవించి నన్ను కేర్ చెయ్యట్లేదు. సిగ్గనిపిస్తుంది అంది అనురూప. సిగ్గుదేనికి రూపా? ఎందుకంటే వాడు నా కొడుకు, నా రక్తం, నా ప్రాణం, నా బ్రతుకు అంటూ ఆగింది. ఇంకేం లేవా పదాలు? ఊపిరి ఉందిగా, అది చెప్పలేదే. రక్తం ఒక్కటేనా? బోన్సు బ్రెయిన్ కూడా మీవేనా అన్నాడు. ఒకసారి తేజ్వర్ధన్ కళ్ళలోకి చూసి మౌనంగా పక్కకి తిరిగింది. నాకర్థమవుతుందిలే రూపా, ఎందుకంత ఎమోషనల్ అవుతావు? ఇటు తిరుగు అన్నాడు. తిరిగింది అనురూప. అది కాదు రూపా, వాడు రానన్నాడు, వదిలేయ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి వాళ్ళేదైనా అంటే అన్నారని బాధపడి ఇదంతా ఎందుకు అన్నాడు. వాడికి దూరంగా ఉండలేను వర్ధన్ గారు, వాడే నా జీవితం, వాడికి నేను తల్లిని అంది. ఇలా కాదు, నేనో పని చేస్తాను అన్నాడు తేజ్వర్ధన్. ఏంటా పని? అదేంటో త్వరగా చెప్పండి వర్ధన్ గారు, ఈ విషయంలో మీరేం చెప్పినా చేస్తాను అంది చాలా సిన్సియర్గా. చేస్తారు, నాకు తెలుసు. అదేంటంటే, నేను కౌశల్ తల్లి అనురూపను అని ఒక ట్యాగ్ తయారు చేసి ఇక్కడ మీ భుజం పక్కన పెట్టుకుంటే మీరే కౌశల్ వాళ్ళ మదర్ అని తెలుసుకుంటారు. లేకుంటే ప్రతిసారి నేను వాడి తల్లిని అని అందరికీ చెప్పుకోవాలంటే కష్టం కదా. నేను సరే వింటాను, నాకు వేరే పనేం లేదు కాబట్టి. అందరూ వింటారా? వినడం కన్నా చదువుకోవడం ఈజీ కదా అన్నాడు తేజ్వర్ధన్. మళ్ళీ పక్కకు తిరిగింది అనురూప. మాటిమాటికి పక్కకు తిరుగుతారెందుకు అన్నాడు. ఏం చెయ్యాలి తిరగక? తల్లికి విలువ ఇవ్వనప్పుడు అంది సీరియస్గా. ఎవరు ఇవ్వంది? ఇది వాడిని కదా అడగాలి అన్నాడు. అడగకపోతే వాడికి తెలీదా? బీటెక్ చదివాడు, బ్యాంకులో ఆఫీసర్ అయ్యాడు, అన్నీ చెప్పాలా? అన్నీ అడగాలా అంది. అన్నీ చెప్పాలి, అన్నీ అడగాలి, అవసరమైతే 2 దెబ్బలు కూడా వెయ్యాలి. వాడు మీ కొడుకు అన్నాడు తేజ్వర్ధన్. వద్దులేండి వర్ధన్ గారు, అసలే వాళ్ళత్త అంత మంచిది కాదు. వాడిని దెబ్బలేస్తే ఊరుకునేలా లేదు. వాడి మీద నాకన్నా ఆమెకే ఎక్కువ హక్కున్నట్టు బిహేవ్ చేస్తుంది అంది. అలా అని మీ కొడుకును వదిలేస్తారా? నేను నీ తల్లిననో అమ్మననో మమ్మీననో వాడికి మీ మనసు అర్థమయ్యేలా చెప్పుకోరా? ఇంతేనా మీ ప్రేమ అన్నాడు రెచ్చగొడుతూ. ప్రేమ ఉంది, కానీ అని ఆగింది అనురూప. ఆలోచించకండి, ఇంకో గంటలో ఇక్కడ మన రిజిస్ట్రేషన్ వర్క్ అయిపోతుంది. మీరు వెళ్ళి కౌశల్కి నచ్చచెప్పి వాడిని మీ దగ్గర ఉండేలా చేసుకోండి.
లేకుంటే రోజు ఈ బాధ ఎవరు పడతారు? నా వల్ల అయ్యేలా లేదు అన్నాడు. వాడు వినడు వర్ధన్ గారు. వాడు విన్నా వాళ్ళ అత్త విననిచ్చేలా లేదు. ఆమె ఏది మాట్లాడినా తలకిందులుగానే మాట్లాడుతుంది. నాకు తిరిగి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. అసలేంటో ఆమె నన్ను మరీ తీసి పడేసినట్టు మాట్లాడుతుంది. అది నా కొడుకు ముందు, నా భర్త ముందు. ఎంత ధైర్యం అనుకోవాలి అంది. అవునా, పోనీ ఇంకో పని చెయ్యండి అన్నాడు. ఏంటా పని అంది ఆతృతగా. దర్పణ నా కోడలు కాదు, కూతురు కన్నా ఎక్కువ. అందుకే నేను నా కొడుకు కోడలతో ఉంటాను అని వాళ్ళెక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్లతో కలిసి ఉండండి. అప్పుడు కౌశల్ని రోజూ చూసుకోవచ్చు. ప్రాణంలో వాడితో కలిసిపోయి ఉండొచ్చు. ఏది, ఒక్కసారి దాన్ని ఇమాజినేషన్ చేసుకోండి. ఎంత బాగుంటుందో కదా. నేత్రానందంగా లేదు అన్నాడు. ఉంది, కానీ వద్దులేండి వర్ధన్ గారు. మా రత్న ఊరుకోదు. నా మనసును బాగా గుచ్చుతూ మాట్లాడుతుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది. నువ్వు నా కూతురింట్లో ఉన్నావెందుకు వదినా, నీ ఇంట్లో ఉండక అని అన్నా అంటుంది అంది. అవునా, నేను అడగడం మర్చిపోయాను. ప్రమోద్ ఏమన్నారు? ఆయన మీతో రాలేదా అన్నాడు. వచ్చారు. ఆయన వాళ్లతో కలిసి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు. కౌశల్ మాతో ఉండాలని ఆయనకు ఏ కోసైనా ఉన్నట్టుగా అనిపించలేదు. ఇప్పుడు వాళ్ళంతా ఒకటే వర్ధన్ గారు, నేను మాత్రమే ఒకటి అంది. మరలాంటప్పుడు ఈ బాధంతా ఎందుకు మీకు? బంధాలను బంధాలుగానే చూడండి. బ్రహ్మ పదార్థాలుగా ఎందుకు చూస్తారు? ఏదైనా మీ భావనలోనే ఉంది రూపగారు. ఇప్పుడు మీకు కౌశల్ కావాలనుకుంటే కౌశల్తోనే ఉండండి. వద్దు, ఎప్పట్లాగే మీ వ్యక్తిత్వంతోనే మీరు ఉండాలి అనుకుంటే అలాగే ఉండండి. మీ మనసుకు మాటలు రావని దాన్నింకా ఎందుకు బాధ పెడతారు అన్నాడు తేజ్వర్ధన్. అలాగే వర్ధన్ గారు, కౌశల్ నాకు చెప్పాడు వాడప్పుడప్పుడు నా దగ్గరకొస్తానని. నేనిక వాళ్లను డిస్టర్బ్ చెయ్యను. నేను కూడా డిస్టర్బ్ కాను. నాకు కూడా కొద్దిగా అర్థమవుతుంది నేనేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో. కానీ ఈ పాశం అనేది ఉంది చూశారు, నన్ను బాగా వేధిస్తుంది. తన వైపుకు లాక్కుంటుంది. కానీ నేను వెళ్ళంలేండి వర్ధన్ గారు. వెళ్ళి ఆ పాతాళాన్ని నేను చూడలేను. రత్నతో ఇక పడలేను. ఇప్పటికే చాలా పడ్డాను. ఒకప్పుడు ప్రమోద్ కోసం, ఇప్పుడు కౌశల్ కోసం. నిన్న కౌశల్ కోసం రత్నను నేను ఎంత ఓర్చుకున్నానో, ఎంత భరించానో నాకే తెలుసు. వాడు నాకు ఎంత కొడుకైతే మాత్రం వాడి కోసం వాళ్ళ అత్త ముందో పనికిమాలిన మనిషిలా నిలబడడం కరెక్ట్ కాదనిపించింది అంది అనురూప. తేజ్వర్ధన్ క్లాప్స్ కొట్టి, వెరీ గుడ్ రూపగారు, పదండి, మనకు టైం అవుతుంది అన్నాడు లేచి. ఇద్దరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లారు. కౌశల్ తనకు మంచి ఇల్లు అద్దెకు చూడమని శైలేంద్రకు చెప్పాడు. శైలేంద్ర తన బైక్ మీద 2 రోజులు తిరిగి ఒక ఇల్లు చూశాడు. ఆ ఇల్లు అందరికీ నచ్చింది. అమ్మా, దర్పణతో నువ్వు నేను వెళ్దాం. కొత్త కాబట్టి 2 రోజులు ఉండొద్దాం. ఆయన శైలేంద్ర ఇంట్లోనే ఉంటారు. నువ్వు వెళ్ళి దర్పణ బట్టలు సర్దు. కౌశల్ త్వరగా వెళ్ళాలి అంటున్నాడు. దర్పణ నిద్రపోతుందేమో, నేను వెళ్ళి లేపుతాను, రెడీ అవుతుంది అంటూ రత్నరాశి దర్పణ కోసం వెళుతుంటే, అత్తా, దర్పణ రెడీ అవుతుంది, లగేజ్ కూడా సర్దుకుంది. మీదే ఆలస్యం, క్యాబ్ బుక్ చేశాను, వస్తూ ఉంటుంది అన్నాడు కౌశల్. క్యాబ్ వచ్చింది కౌశల్ అంటూ బయట నుండి లోపలికొచ్చాడు కోటేశ్వర్. హా మామయ్య, అలాగే. దర్పణ వస్తున్నావా అంటూ కౌశల్ దర్పణ కోసం చూస్తుంటే శైలేంద్ర లగేజ్ తీసుకెళ్లి క్యాబ్లో పెట్టాడు. ఇల్లు జాగ్రత్త, 2 రోజుల్లో వచ్చేస్తాన్లే అంటూ భర్తకు చెప్పి బయటకు వెళ్ళాక చుట్టుపక్కల వాళ్ళందరికీ, దర్పణను కాపురానికి తీసుకెళ్తున్నా అని కేకేసి చెప్పింది రత్నరాశి. అందరూ గబగబా క్యాబ్ దగ్గరకొచ్చారు. రత్నరాశితో మాట్లాడుతూ నిలబడ్డారు. ఈ లోపల కౌశల్, దర్పణ, రమణమ్మ క్యాబ్లో కూర్చున్నారు. ఇక రావే రాశి, తిరిగొచ్చాక మాట్లాడుకుందురుగాని అని రమణమ్మ పిలవగానే వచ్చి కూర్చుంది రత్నరాశి. క్యాబ్ కదిలింది. చుట్టుపక్కల వాళ్ళు కనిపించే వరకు క్యాబ్లో నుంచి సంతోషంగా చెయ్యి ఊపుతూ వెళ్ళింది రత్నరాశి. అక్కడికి వెళ్ళాక ఆ ఇంటిని చూసి, మన శైలేంద్ర మంచి ఇల్లే చూశాడమ్మా అంటూ సంబరపడింది రత్నరాశి. ఇల్లు బాగుంది, వాతావరణం బాగుంది. ఆ రోజంతా సంతోషంగా గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా తిరిగి చూసింది రత్నరాశి. దర్పణ నిద్రపోతుంది. ఈ లోపల రమణమ్మ నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ, రాశి, ఎక్కడున్నావే అంటూ రత్నరాశి దగ్గరకొచ్చింది. అమ్మా, కౌశల్ నిద్రలేచి పరిగెత్తడానికి వెళ్ళినట్టుంది. వచ్చాక స్నానం చేసి బ్యాంకుకి వెళతాడు. మనిద్దరం బయట బాల్కనీలోకి వెళ్ళి నిలబడితే ఏ ఇంట్లో ఎవరున్నారో కనిపిస్తారు అంది. తర్వాత నిలబడదాంలే,
ఇప్పుడు ముందు టిఫిన్ చేద్దాం పదా. నా మనవడు టిఫిన్ తిని బ్యాంకుకి వెళ్ళాలిగా అంది రమణమ్మ. ఈరోజు మనం చేస్తే రేపెవరు చేస్తారమ్మా? రాత్రి ఆర్డర్ పెట్టి భోజనం తెప్పించాడుగా, అలాగే ఇప్పుడు టిఫిన్ కూడా తెప్పిస్తాడు. నువ్వేం కంగారు పడకు. ఇల్లు చూడు ఎంత పెద్దగా ఉందో. 2 గదులు, ఒక హాలు, వంటగది, బాల్కనీ. ఇదంతా శుభ్రం చెయ్యాలంటే దర్పణ ఒక్కతే చేయగలదా? చెయ్యలేదు. దీనికో పని మనిషి కావాలిప్పుడు. బాల్కనీలోకి వెళ్ళి నిలబడితే ఏ ఇంటి ముందైనా ముగ్గు వేస్తూ పని మనిషి కనిపించొచ్చు. కనిపిస్తే మనింట్లో కూడా పని చెయ్యమని అడుగుదాం వెళ్ళి అంది రత్నరాశి. అలాగే రాశి అంటూ వాళ్ళిద్దరూ నిద్రముఖాలతోనే బయటకు వెళుతుంటే దర్పణ కూడా లేచొచ్చి వాళ్లతో వెళ్ళింది. ముగ్గురు వెళ్ళి ఇంటి ముందున్న బాల్కనీలో నిలబడ్డారు. చుట్టూ చూశారు. అమ్మా, తలుపులు మూసుకుని మనుషులు లోపలున్నారనే కాని ఇల్లులు చూడమ్మా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇళ్ల ముందు పెద్ద పెద్ద గేట్లు, నున్నటి రోడ్లు. ఇలా ఉండాలమ్మా ఇల్లులంటే. ఒక్కో ఇంటి ముందు గేటును ఆనుకుని ఎన్ని పూల మొక్కలున్నాయో చూడు. వాటి నిండా రంగురంగుల పూలు. కింద పడున్న ఆ పైపులతో ఆ మొక్కలకి నీళ్లు పెడతారేమో కదా. మన దర్పణ ఇక రోజు ఇక్కడే ఉంటుంది. ఇలాంటి చోట ఉండాలంటే ఎంత హోదా ఉండాలి. అందరూ అలా ఉండగలరా ఇక్కడ? మాధురి అయితే అసలే ఉండలేదు. ఇప్పుడైనా అర్థమైందా అమ్మా నా తెలివి? మాధుర్య ఉండాల్సిన చోట మన దర్పణనుండేలా చేశాను. నేనలా చెయ్యకుంటే ఇప్పుడు మాధుర్య ఉండేది, దర్పణ కాదు అంటూ తనను తనే పొగుడుకుంది రత్నరాశి. నువ్వన్నది నిజమేనే రాశి. ఇది మాధుర్య ఉండాల్సిన స్థానమే. నువ్వే దర్పణను తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టావు. నాకెప్పుడో తెలుసు నువ్వు మామూలు దానివి కాదని. ఇక చూడు, నా మనవడు మనవరాలు ఇక్కడ ఎంత ఆనందంగా అన్యోన్యంగా ఉంటారో. ఒకటి రాసిపెట్టి ఉంటే ఇంకోటి ఎలా అవుతుంది? మన దర్పణ కూడా మరిన్ని పూల మొక్కలు తెచ్చి వేసుకుంటుంది. రోజూ వాటికి నీళ్లు పోస్తుంది అంటూ దర్పణ తల నిమిరింది రమణమ్మ. కాని అందరి ఇళ్ల ముందు కార్లున్నాయి, మనింటి ముందే లేదు. కౌశల్కి కూడా కారు ఉంటే బాగుండేదమ్మా అని రత్నరాశి అంటుంటే పక్క ఇంటి బాల్కనీలో తులసమ్మ దగ్గర దీపం పెడుతూ ఒక అమ్మాయి కనిపించింది. వాళ్ళు ముగ్గురు ఆ అమ్మాయిని పలకరిద్దామని వెళ్లారు. వాళ్లను చూడగానే ఆ అమ్మాయి నవ్వుతూ, నిన్న మా పక్కింట్లో దిగింది మీరేనా అంది. అవునమ్మాయి, ఇక్కడ మా అమ్మాయి ఉంటుంది. ఇదిగో ఇదే, పేరు దర్పణ. బీటెక్ చదివింది. ఈ మధ్యనే పెళ్లి చేశాం. మా అల్లుడు బ్యాంకులో పెద్ద ఆఫీసర్. ఈవిడ మా అమ్మ రమణమ్మ. నేను దర్పణ వాళ్ళ అమ్మను అంది రత్నరాశి. దర్పణకు బీటెక్లో ఒక సబ్జెక్ట్ ఇంకా మిగిలి ఉందని చెప్పలేదు. ఆ అమ్మాయి రమణమ్మను చూసి, నమస్తే అమ్మా అంది వినయంగా. ఈ అమ్మాయిలో ఎంత వినయం ఉంది! చూస్తుంటే చాలా పద్ధతిగా ఉంది. మా దర్పణకు మంచితోడే దొరికింది ఇంటి పక్కన అని అనుకుంటూ, నీ పేరు చెప్పమ్మా అంది రమణమ్మ. నా పేరు ఆరోహి. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. మా వారు బ్యాంకులో మేనేజర్. నాకు కూడా ఈ మధ్యనే పెళ్ళయింది అంది ఆరోహి. దర్పణ వెంటనే ఆరోహికి హాయ్ చెప్పింది. ఆరోహి కూడా నవ్వుతూ హాయ్ అంది. మా అమ్మాయికి పని మనిషి కావాలి ఆరోహి, అందుకే ఇలా వచ్చాం. మీ ఇంట్లో పనిచేసే అమ్మాయికి చెబుతావా? మా ఇంట్లో కూడా చెయ్యమని, పక్కనే కదా అంది రత్నరాశి. నాకు పని మనిషి లేదాంటీ. పని మనిషిని పెట్టుకోవచ్చు, కానీ తను బాగా లేటుగా వస్తుంది. అంతసేపు నేను వెయిట్ చేయలేను. పైగా ఒకరోజు వస్తే ఒకరోజు రాదు. అందుకే నేనే చేసుకుంటాను. సండే మాత్రం డీప్ క్లీనింగ్ ఉంటుంది. ఆ రోజు పని చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది అంది ఆరోహి. అవునా, నీ దగ్గర పని మనిషి లేదా? ఓస్ ఇంతేనా అన్నట్టు చులకనగా చూసింది రత్నరాశి. అవును, ఇక్కడ నువ్వు రోజూ దీపం పెడతావా? ఎందుకు? ఇది మీ ఆచారమా? ఎందుకంటే మేం పెట్టంలే, అందుకే అడిగాను అంది రత్నరాశి. అది మన ఇష్టం ఆంటీ. తులసమ్మ దగ్గర ఎవరైనా దీపం పెట్టుకోవచ్చు. ఆచారమనేం లేదు. నాకు మా అమ్మమ్మ చెప్పింది, రోజు ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టుకుంటే మంచిదని. దోషాలేవైనా ఉంటే పోతాయట, అందుకే పెడుతుంటాను అంది ఆరోహి. దోషాలు పోతాయా? దోషాలు పోతే నువ్విలా కర్మ పట్టిన దానిలా స్నానాలు చేయడం, దీపాలు పెట్టడం, పని మనిషి కూడా లేకుండా పనులు చేయడం ఎందుకు చేస్తావు? హాయిగా పడుకుని నిద్రపోయేదానివి మా దర్పణలాగా. అయినా మాకు నీలాగా దీపాలు పెట్టుకునే దోషాలేమీ లేవులే. మా దర్పణకైతే అసలే లేవు అంది రత్నరాశి. ఆరోహికి కాస్త షాకింగ్గా ఇంకాస్త నవ్వుగా ఉంది వాళ్లను చూస్తుంటే. నవ్వు ఆపుకోలేక నవ్వింది. నీలాగా నవ్వుతూ ఉంటే ఆడపిల్లలంటే మా అమ్మకు చాలా ఇష్టం ఆరోహి.
నిన్నే చూస్తూ ఎలా నిలబడిందో చూడు. మా అమ్మకు నువ్వు బాగా నచ్చావు అంది రత్నరాశి రమణమ్మను చూసి. అప్పుడే ఆరోహి ఫోన్ రింగ్ అయింది. మధు కాల్ చేస్తున్నట్టుంది అని మనసులో అనుకుంటూ, ఆంటీ నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళాలి అంది ఆరోహి. ఇదో కర్మ, అలాగే వెళ్ళు. ఏంటో నీలాంటి వాళ్ళకి బయటకు వెళ్ళి పనులు చెయ్యందే గడవడం లేదు. మా దర్పణకు ఆ అవసరం లేకుండా బ్యాంకులో పెద్ద ఆఫీసర్కి ఇచ్చాను. సరే మేం వెళ్తాంలే, నువ్వు లోపలికి వెళ్ళు అనగానే ఆరోహి గబగబా లోపలికి వెళ్ళింది. థ్యాంక్ గాడ్ అనుకుంటూ. లోపలికి వెళ్ళగానే ఫోన్ అందుకుని మిస్డ్ కాల్స్లో మాధుర్య నెంబర్ ఉండడం చూసి తిరిగి కాల్ చేసింది. మాధుర్య కాల్ లిఫ్ట్ చేసి, ఇవాళ క్లయింట్ మీటింగ్ ఉంది, త్వరగా రా ఆరు అంది. ఆరోహి లంచ్ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకుంటూ, అలాగే మధు వస్తున్నా. నిన్న మా పక్కింట్లోకి ఎవరో వస్తున్నారని చెప్పాను కదా, 3 ఆడవాళ్ళొచ్చారు. వాళ్లను చూస్తుంటే భలే గమ్మత్తుగా ఉన్నారు. మాటలైతే మరీను, నాకైతే నవ్వాగలేదు అంటూ మాధుర్యతో మాట్లాడుతూనే గబగబా ఆమె భర్త దగ్గరకు వెళ్ళి బై అన్నట్టు చేత్తో సైగ చేసింది. అతను నవ్వుతూ బై అన్నాడు. అతని పేరు రాధాకృష్ణ, బ్యాంకులో మేనేజర్. ప్రస్తుతం అతను కూడా బ్యాంకుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆరోహి అతనికన్నా 1 గంట ముందు ఆఫీస్కి వెళుతుంది. ఈవినింగ్ అతనికన్నా 1 గంట ముందు ఇంటికొస్తుంది. ఇంటి పనులు అతనికన్నా ఆమెనే ఎక్కువ చేస్తుంది. బయట ఫుడ్ ఇద్దరూ తినరు. మాధుర్యతో ఫోన్ మాట్లాడుతూనే గేటు వరకు నడుచుకుంటూ వెళ్ళి క్యాబ్లో కూర్చుని ఆఫీస్కి వెళ్ళింది ఆరోహి. కౌశల్ వాకింగ్ నుండి రాగానే, అత్తా నేను టిఫిన్ తెప్పిస్తాను అంటూ టిఫిన్కి ఆర్డర్ పెట్టాడు. రత్నరాశి వాళ్ళు వంటగది వైపే వెళ్ళలేదు. ఆర్డర్ పెట్టడమే ఈజీ అన్నట్టుగా ఉందక్కడ. అతను స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతుంటే టిఫిన్ వచ్చింది. 4 కలిసి కూర్చుని టిఫిన్ తిన్నారు. కౌశల్ బ్యాంకుకు వెళ్ళాడు. 4 రోజుల తర్వాత కౌశల్ బ్యాంకుకు వెళుతుంటే కనకం లోపలికొచ్చింది. ఆమె అతనికి తెలీదు. అందుకే, ఎవరు మీరు అన్నాడు. ఈ అబ్బాయే కౌశల్, అచ్చు వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు అని మనసులో అనుకుంటూ, నేను దర్పణకి మేనత్తని బాబూ, నువ్వు కౌశల్వి కదూ? నా పేరు కనకం. నీ పెళ్లికి నేను రాలేదు, అందుకే నిన్ను చూద్దామని వచ్చాను అంది. ఓ అలాగా, రండి, నేను కౌశల్నే, కూర్చోండి అంటూ ఆమెను ప్రేమగా కూర్చోబెట్టాడు. రత్నరాశి ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. కనకం వదినా, బాగున్నావా అంటూ ఆమెను చూడగానే ఎగిరి గంతేసినంత పని చేసింది. ఏం బాగులే రత్న, మేనత్తనయ్యుండి దర్పణ పెళ్లికి రాలేకపోయాను. అప్పుడు మా వాళ్ళు నన్ను హాస్పిటల్లో ఉంచారు, లేకుంటే వచ్చేదాన్ని. నీకు తెలుసు కదా మా వాళ్ల సంగతి. నేను ఊ అన్నా హాస్పిటల్ అంటారు, ఆ అన్నా హాస్పిటల్ అంటారు అంది కనకం. తెలుసు కానీ ఇక్కడికి ఎలా వచ్చావు వదినా? ఎవరు చెప్పారు నీకు ఈ అడ్రస్ అంటూ పులకించిపోయింది రత్నరాశి. ఇంకెవరు చెబుతారు రత్నం, మా కోటేశ్కు ఫోన్ చేస్తే ఈ అడ్రస్ చెప్పాడు. దర్పణను కాపురానికి తీసుకెళ్ళి మీరంతా ఇక్కడే ఉన్నారని చెప్పాడు. వెతుక్కుంటూ వచ్చాను అంది కనకం. చాలా సంతోషం వదినా అంటూ వాటర్ బాటిల్తో నీళ్ళిచ్చి, ఇప్పుడు మా వదినకు తినడానికి ఏం పెట్టాలి అన్నట్టు అటు ఇటు చూసింది రత్నరాశి. కౌశల్ అది గమనించి ఫోన్లో టకటకా నొక్కి, ఆర్డర్ పెట్టానత్తా, టిఫిన్ వస్తుంది, కనకం పెద్దమ్మకు పెట్టు. మధ్యాహ్నం భోజనం వస్తుంది, దాంతోపాటు స్వీట్సు ఫ్రూట్సు వస్తాయి. నువ్వేం కంగారు పడకు. ఇంకా ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయి దర్పణ, నేను రాత్రికల్లా ఇంటికొచ్చేస్తాను అన్నాడు. మధ్యాహ్నం ఇంటికి రావా బావా? మరి నీ భోజనం అంది దర్పణ. నా లంచ్ బ్యాంకులోనే చేస్తాను దర్పణ. నాకు కనక పెద్దమ్మతో కూర్చుని మాట్లాడాలనుంది, కానీ టైం లేదు, వెళ్ళాలి. వెళ్ళొస్తాను పెద్దమ్మ. అత్త, నానమ్మ, బై దర్పణ అంటూ క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్లో వెళ్ళాడు కౌశల్. అతనికి ఆ క్షణంలో వాళ్లని వదిలి వెళ్లాలనిపించలేదు. అంత సంతోషంగా ఉంది వాళ్లను చూస్తుంటే. ఎంత మంచి అల్లుడు దొరికాడే రత్నం నీకు. ఇక లేడు అనుకున్న నీ మేనలుడు నీకోసమే తిరిగొచ్చినట్టుగా ఉంది. దర్పణకి ఇక డోకా లేదు అంది. అప్పటి వరకు నిలబడి చూస్తున్న దర్పణ వెంటనే వాళ్ళత్త పక్కన కూర్చుంది. పెళ్లి కూడా బాగా జరిగిందత్తా అంది దర్పణ. ఎందుకు జరగదు? మీ అమ్మ ఎవరికేం చెడు చేసిందని, బంగారంలాంటి మనిషి అంది కనకం. మునగ చెట్టెక్కింది రత్నరాశి. రమణమ్మ కళ్ళార్పుకుంటూ చూసింది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే టిఫిన్ వచ్చింది. అదిగో రాశి, టిఫిన్ వచ్చింది, మీ వదినకు పెట్టు. ముందు టిఫిన్ తిను కనకం, తర్వాత మాట్లాడుకోవచ్చు అంటూ అవసరానికి మించే హడావిడి చేసింది రమణమ్మ. టిఫిన్ తిన్నాక ఇల్లంతా తిరిగి చూసింది కనకం. నువ్వీ గదిలో విశ్రాంతి తీసుకోవదినా, మేముండేది కూడా ఈ గదిలోనే అంటూ మర్యాద చేసింది రత్నరాశి.
ఆమె ఆ గదిని పరిశీలనగా చూసి, ఇక్కడ గదులకు గాని ఉండడానికి గాని ఇబ్బందే లేదు రత్న. ఇంకో నలుగురొచ్చినా ఉండొచ్చు. హాల్ చూడు ఎంత పెద్దగా ఉందో. ఈ ఇంటిని శైలేంద్రనే చూశాడటగా, మా తమ్ముడు చెప్పాడు అంటూ హాల్లో సోఫా పక్కన ఉన్న తన బ్యాగ్ని ఆ రూంలోకి తెచ్చుకుంది. ఆ బ్యాగ్ని రత్నరాశి సెల్ఫ్లో పెడుతూ, ఈ ఇంటిని శైలేంద్రనే చూశాడొదినా. పెళ్ళయ్యాక కొద్ది రోజులు కౌశల్ మనింట్లోనే ఉన్నాడు. అదేంటో తెలియదు గాని వాళ్ళ మమ్మీ వచ్చి ఎంత పిలిచినా కౌశల్ వాళ్ళ మమ్మీ దగ్గరకు వెళ్ళలేదొదినా. దర్పణతో కలిసి ఉంటానని ఇదిగో ఈ ఇల్లు తీసుకుని ఇక్కడుంటున్నాడు. చూస్తేనే తెలుస్తోంది. నక్క తోకను తొక్కావు పో. ఇక నీ అల్లుడు నీ సొంతమైనట్టే. నీ కష్టాలన్నీ తీరినట్టే. సరే, నేను కొద్దిసేపు పడుకుని లేస్తాను రత్నం అంది కనకం పడుకుంటూ. అలాగే వదినా, పడుకో, ప్రయాణం చేశావుగా అంటూ ఆమె తల కింద దిండు పెట్టింది రత్నరాశి. ఏంటో రత్నం, నీకు నేనంటే ఎప్పుడూ ప్రేమే. ఆడపడుచు మర్యాదలు బాగానే చేస్తున్నావు అంది కనకం కళ్ళు మూసుకుంటూ. కనకం నిద్ర లేవగానే టేబుల్ మీద కవర్సులో భోజనం, పళ్ళు, స్వీట్స్ ఉన్నాయి. వాటిని విప్పుకుని నలుగురు తిన్నారు. తిన్నాక కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ ఆ గదిలోకి వెళ్లారు. ఇలా రావే దర్పణ, నీతో మాట్లాడాలి. ఇల్లు బాగుంది, భోజనం బావుంది. చూస్తుంటే నీ మొగుడి సంపాదన పెద్దగానే ఉన్నట్టుంది అంటూ దర్పణను తన పక్కన కూర్చోబెట్టుకుంది కనకం. కానీ ఇదంతా దీనికి నిలుస్తుందో లేదో వదినా. దీన్ని పెళ్లి చేసుకోవడం మా వదినకి ఇష్టం లేదు. వీళ్ళని విడదీసి కౌశల్కి మళ్ళీ పెళ్లి చేస్తుందేమో అనిపిస్తుంది. కళ్ళు మూసుకున్నా నాకు కలలో అదే వస్తుంది. చెబితే భయపడతారని పైకి చెప్పట్లేదు. అసలు దీని పెళ్లి ఏమంటూ చేశానో. ఒక భయం తగ్గాక ఇంకో భయం పట్టుకుంటుంది నన్ను అంటూ బాధగా వెళ్ళి ఆమెకు ఎదురుగా కూర్చుంది రత్నరాశి. రమణమ్మ, దర్పణ అవాక్కై చూశారు. నాకీ విషయాలేవీ తెలియవు రత్నం. అయితే నువ్వో పని చెయ్యు. అప్పట్లో మీ అమ్మ నీకు రెండో పెళ్లి చేస్తానని మా తమ్ముణ్ణి భయపెట్టినట్టే నువ్వు కూడా ఇప్పుడు దర్పణను వదిలేస్తే మందు తాగి చస్తానని బెదిరించు. నువ్వు కాదులే, ఆగు. నువ్వు భయపెట్టు దర్పణ, మందు తాగి చస్తానని. అప్పుడు మీ అమ్మ నిజంగానే తాగింది, మీ నాన్న నచ్చలేదని. నువ్వలా చూడకలే రమణమ్మత్త. నేనేమైనా అబద్ధం చెబుతున్నానా అంది కనకం. అబద్ధం కాకపోయినా ఎప్పుడేం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడకు కనకం. నువ్వు కూడా ఏంటే రాసి, నువ్వు చెప్పేవి నువ్వు చెప్పి, వాళ్ళత్త చెప్పేవి వాళ్ళత్త చెప్పి, దాన్ని చివరికి ఏం చేద్దామని? అది చిన్నపిల్ల. ఇలాంటి వింటే దాని మనసేం కావాలి అంది రమణమ్మ. పెళ్ళైన కొత్తలో అందరూ చిన్నపిల్లలే రమణమ్మత్త. నీ కూతురు అప్పుడు ఇంకా చిన్నపిల్ల. నువ్వు చెప్పుకోలేదా? అదే మాటలు ఇప్పుడు నీ మనవరాలకి చెబితే ఏమైంది? ఇదేనా నీకు నీ మనవరాలంటే ఉండే ప్రేమ? నీకు నీ మనవడి మీద ఉన్న ప్రేమతో మనవరాలికి ద్రోహం చేస్తావా అంది. రమణమ్మకు పిచ్చి పట్టేలా ఉంది. రత్నరాశి మౌనంగా ఉంది. దీని మౌనం తగలయ్యా. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడదు, ఎప్పుడొద్దో అప్పుడు మాట్లాడుతుంది. ఈ కనకం నోరెలా ముయ్యాలిప్పుడు? హాస్పిటల్లో ఉండక ఇక్కడికెందుకొచ్చింది? కోటేశు దీనికి అడ్రస్ చెప్పకున్నా బావుండేది అని రమణమ్మ అనుకుంటుంటే, నీ కోడలు ఎలాంటిదో, నీ కోడలు వాళ్ళ అమ్మా నాన్నలు ఎలాంటి వాళ్ళో, ఆ తిరుమలరావు, శోభనమ్మ ఎలాంటి వారో చెప్పుకోవా నీ మనవరాలకి? దాచిపెట్టి మూత పెడతావా అంది కనకం. వాళ్ల గురించి ఇప్పుడు ఎందుకు కనకం? నువ్వు పడుకో, నీకొంట్లో బాగున్నట్లేదు అంది రమణమ్మ. నాకెందుకు బాగాలేదు రమణత్త. ఈ రోజంతా కూర్చుని మాట్లాడమన్నా మాట్లాడతా అంది. అమ్మా, నువ్వు వదినేమి అనకు. వదిన చాలా మంచిది. చూడు దర్పణ, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నేను కాపురానికి వెళ్ళిన కొత్తలో నన్ను మీ పెద్ద పిన్ని, చిన్న పిన్నెల కన్నా మీ కనకమత్తనే బాగా చూసుకుంది. ఒక్కోసారి నాకు నిన్ను చూస్తుంటే మీ కనకమత్తలాగే అనిపిస్తావు. నిజం వదినా, దర్పణ అంతా నువ్వే అంది నవ్వి రత్నరాశి. కనకం పక్కపక్క నవ్వి మేనకోడలి వైపు చూసింది. అబ్బో, ఏం ముచ్చట పడుతున్నారో, వీళ్ళ ముచ్చట తగలయ్యా అని అనుకుంటూ రమణమ్మ కూడా నవ్వింది. మా అమ్మకైతే ఇక్కడికొచ్చాక పనే లేదు వదినా, కూర్చోవడం పడుకోవడం తప్ప అంది రత్నరాశి. చెప్పానుగా నీకు మంచి రోజులొచ్చాయని. ఒకప్పుడు నా తమ్ముడికి సరైన సంపాదన లేక నువ్వెంత కష్టపడ్డావు. అప్పుడెవరైనా నిన్ను ఆదుకున్నారా చెప్పు అంది కనకం. రత్నరాశి ఒక రకంగా ముఖం పెట్టి, అదంతా ఇప్పుడెందుకులే వదినా అంది. ఎందుకేంటి? అప్పట్లో నీకు అందరూ ఉండి కూడా నువ్వెంత కష్టపడ్డావో దర్పణకు తెలియొద్దా? నేను చెబుతాను విను దర్పణ, మీ అమ్మ ఎంత కష్టపడిందో అంది కనకం. అవసరం లేదులే కనకం. దర్పణ ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తుంది? జరిగిపోయినవి దానికి ఎందుకు
అంది రమణమ్మ. నువ్వుండమ్మమ్మ, నువ్వు చెప్పత్తా, అమ్మమ్మ అలాగే అంటుంది, నేను వింటాను అంది దర్పణ ఆసక్తిగా. అలాగే, నువ్వు తిరుమలరావుని శోభనమ్మని ఎప్పుడైనా చూసావా అంది కనకం. చూశానత్తా, వాళ్ళు మా అను అత్త వాళ్ళ తాతయ్య అమ్మమ్మ కదా, మా పెళ్ళికొచ్చారు. వాళ్లను తేజవర్ధన్ గారు మా పెళ్ళికి తీసుకొచ్చి పెళ్ళవగానే తీసుకెళ్లారు. అయితే ఏంటత్తా అంది దర్పణ. ఏముంది, వాళ్ళందరూ చెడ్డవాళ్లే అంది. చెడ్డవాళ్ళా? ఎందుకత్తా? ఎందుకంటే తిరుమలరావు దగ్గర బోల్డంత డబ్బు పొలాలు ఉన్నాయి. మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ అమ్మ వెళ్ళి అడిగితే ఇవ్వలేదట. మీకే కాదు, మీ ప్రమోద్ మామయ్యకు కూడా ఇవ్వలేదని తెలిసింది. అనురూపకు పెళ్లిలో ఇచ్చిందే, మళ్ళీ ఏమి ఇచ్చినట్టు లేదు. అలా ఎవరైనా ఉంటారా? అందుకే వాళ్ళు చెడ్డవాళ్ళు అంది కనకం. అవునా? అవును. అదే మీ అవసరాలకు ఆయన డబ్బులిచ్చుంటే మీరింకా బాగుండేవాళ్ళు. మీకింత అన్యాయం జరిగేది కాదు అంది కనకం. మాకంత చేశారా అత్తవాళ్ళు? వాళ్ళసలు మనుషులేనా అంది కోపంగా దర్పణ. చూడు, అదెలా కోపడుతుందో. అదేదో ఇప్పుడే జరిగినట్టు. నువ్వింకేం చెప్పకు కనకం. అయినా ఇప్పుడెందుకు ఆ పాత ముచ్చట్లన్నీ? అదిప్పుడు శుభమా అని పెళ్లి చేసుకుని వచ్చి పచ్చగా కాపురం చేసుకుంటూ ఉంది. వాళ్ళ పెద్దవాళ్ల మీద నువ్విలా చెబితే దానికి కోపం రాదా? అది ఊరుకుంటుందా? నా మాట విని నువ్వు కళ్ళు మూసుకుని పడుకో కనకం. కావాలంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. టాబ్లెట్ వేసుకున్నావా అంది రమణమ్మ. వేసుకున్నాలే రమణత్త. ఇప్పుడు మాట్లాడితే ఏమైంది? నాకన్నీ ఇప్పుడే గుర్తొస్తున్నాయి. నన్ను మాట్లాడిని. ఇప్పుడు నువ్వే చూడు, తిరుమలరావుకి కారుంది, అనురూపకి కారుంది, దర్పణకుందా? లేదు కదా. ఎందుకు లేదు? పాపం, కారు లేకనే కదా కౌశల్ క్యాబ్లో వెళ్ళాడు. అసలు కారుండాల్సింది దర్పణ వాళ్లకు, వాళ్ళ అత్తకెందుకు అంటూ దర్పణను రెచ్చగొట్టింది కనకం. దర్పణలో ఇంకా కోపం పెరిగింది. రమణమ్మ దర్పణ రెక్కపుచ్చుకుని ఆ గదిలో నుంచి బయటకు తీసుకువెళ్లాలని చూసింది. దర్పణ వెళ్లలేదు. కనకం మాటల ప్రవాహం ఆగడం లేదు. అసలు మీ అను అత్త నువ్వు అనుకుంటున్నంత మంచిదేం కాదు దర్పణ. మీ అమ్మమ్మకు తిండి పెట్టేది కాదు. అందుకే మీ అమ్మమ్మ మీ ఇంట్లో ఉంది అంది. అవునా అమ్మమ్మ? మా అత్త నీకు తిండి పెట్టలేదా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది దర్పణ. రమణమ్మ ముఖం మాడిపోయింది. చెప్పు రమణమ్మత్త, నువ్వు మొదట్నుండి నా తమ్ముడింట్లోనే కదా ఉన్నావు. నా తమ్ముడింట్లో ఎందుకున్నావు అని ఒక్కరోజన్నా నేనన్నానా? ఇంకొకళ్ళైతే ఊరుకుంటారా అంది కనకం. రమణమ్మకు సిగ్గుగా ఉంది. ఈ రాసేంటి? కనకం నన్నిలా అంటుంటే మౌనంగా ఉంది. దీనికేమైంది అని అనుకుంటూ, మీ వదినేమో అంటుంది, మాట్లాడు రాసి అంది రమణమ్మ. నాకు ఓపిక లేదు, నువ్వుండమ్మా అంది రత్నరాశి ఒక మూలకు ముడుక్కుని. దర్పణ ముఖంలో అప్పటికే నల్లటి మేఘాలు కమ్మాయి. మనసులో ముసలం పుట్టింది. కౌశల్ మమ్మీ తరపు వాళ్ళు మరీ ఇంత చెడ్డవాళ్లా? వాళ్ల వల్ల మాకు ఇంత అన్యాయం జరిగిందా? అడిగినప్పుడు డబ్బులివ్వకుండా మా అమ్మను మా మామయ్యను ఇబ్బంది పెట్టారా? ఇప్పుడు మాకు కారు లేకుండా చేశారా? ఉండు, చెబుతా వాళ్ళ సంగతి. ఇదంతా బావను ఈరోజే అడుగుతాను. అడగటం కాదు, నిలదీస్తాను అని మనసులో అనుకుంది దర్పణ. కనుక ఇంకేం మాట్లాడకుండా నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అని పడుకుంది. దర్పణ అనుకున్నట్టే ఆ రాత్రి కౌశల్ బ్యాంకు నుండి ఇంటికొచ్చి తిని పడుకున్నాక, లే బావా, నిద్రపోతున్నావా? నీకు నిద్ర ఎలా పడుతుంది అంటూ లేపింది. నాకు నిద్రొస్తుంది దర్పణ, పడుకొని. కావాలంటే ఇంకో గంట ఆగి లేస్తాలే. గంట కాదు, ఇప్పుడేలే, నా కడుపు పగిలేలా ఉంది అంది. కడుపు నొప్పేమో, మీ అమ్మనో అమ్మమ్మనో పిలవచ్చుగా. ఉండు, నేను పిలుస్తాను. అత్తా అంటూ లేవబోయాడు. వాళ్ళు కాదు, నువ్వు పడుకో, లేవకు, నేను మాట్లాడేది విను చాలు అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంట్లో అందరూ ఉన్నారని కూడా చూడకుండా మాట్లాడుతోంది. ఆమె మాట్లాడే విషయాలేవి అతనికి తెలియవు. అతను దగ్గరగా ఏది చూడలేదు, వినలేదు. అందుకే తిరిగి మాట్లాడలేక కళ్ళప్పగించి చూస్తున్నాడు. అతనలా చూస్తుంటే ఆమె నోరింకా పెరిగింది. ఏం మాట్లాడినా ఏం కాదన్న ధైర్యం వచ్చింది. ఇప్పుడు మాట్లాడడం ఆపి అనురూప వాళ్ళ తాతయ్యను, నాన్నను, వాళ్లతో పాటు అనురూప వాళ్ళ అమ్మను, అమ్మమ్మను కూడా నోటికొచ్చినట్టు తిడుతోంది. ఇప్పుడు కూడా కౌశల్ మాట్లాడలేదు. ఆమె తిట్టే ప్రతి తిట్టు కరెక్టే అనుకుంటున్నాడో లేక ఇంకేమనుకుంటున్నాడో అలాగే చూస్తున్నాడు. తిరిగి మాట్లాడలేదు. ఆమె తిట్టే ప్రతి తిట్టు కరెక్టే అనుకుంటున్నాడో లేక ఇంకేమనుకుంటున్నాడో అలాగే చూస్తున్నాడు. తిరిగి మాట్లాడడం లేదు. వాళ్ల వల్లనే మేమిలా అయ్యాం. వాళ్ళు మాకేం పెట్టలేదట. వాళ్ళు మంచివాళ్లు కాదట.
మీ తాత ముత్తాతలు మరీ అంత చెడ్డవాళ్ళా అంది. ఆమె చిన్నగా మాట్లాడడం లేదు, కోపంగా అరుస్తోంది. చిన్నగా మాట్లాడు, ఎవరైనా వింటారేమో అన్నాడు కౌశల్. వింటే విన్నారులే అంది దర్పణ. నిద్రలో ఉన్న రమణమ్మ టక్కున లేచి కూర్చుంది. ఇది మా దర్పణ గొంతులా ఉందే అని. కనకం కూడా నిద్రలేచింది. కాని రమణమ్మలాగా లేచి కూర్చోలేదు. రత్నరాశి హాయిగా పడి నిద్రపోతోంది. దర్పణ గొంతు ఏమాత్రం తగ్గట్లేదు. ఇదిలా తిడుతుందే దేవుడా, నా మనవడు మాట్లాడకుండా అలా వింటున్నాడే. వాడికి కోపం రాలేదా? వాళ్ళ మమ్మీని వాళ్ళ అమ్మమ్మను తిడుతుంటే విని విని లేచి కొడతాడో ఏమో. అసలిదంతా ఈ కనకం వల్లనే. ఉన్నవి లేనివి నా మనవరాలకి నూరు పోసింది. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ వణుకుతోంది రమణమ్మ. వణుకుతున్నావా రమణమ్మత్తా? ఈ బాధ నీ కూతురు నా తమ్ముడు మాట విననప్పుడు ఏమైంది? కోటేసు కొడుతున్నాడని అందరికీ చెప్పేదానివి. కాని కూతురికి బుద్ధిగా ఉండమని చెప్పావా? ఇప్పుడు అర్థమైందిగా నా తమ్ముడు నీ కూతుర్ని ఎందుకు కొట్టేవాడో. అప్పుడే ఏమైందిలే. చూడు, నీ మనవడు కూడా దర్పణను కొట్టే రోజులు తొందరలోనే వస్తాయి. దర్పణ ఎవరనుకున్నావు? అది నా అంశ. మనసులో ఏదైనా పడితే ముళ్ళు పెట్టి గిల్లినట్టు గిల్లుకుంటూనే ఉంటాం అని అనుకుంటూ చెవులు రెండు కౌశల్ వాళ్ల గదివైపు తిప్పుకుని పడుకుంది కనకం. దర్పణ ఆగకుండా కౌశల్ వాళ్ల పెద్దవాళ్లను తిడుతూనే ఉంది. దేవుడా, ఇది ఆగేలా లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని రమణమ్మ అనుకుంటూనే ఉంది. అంతలో బావా అంది ప్రేమగా దర్పణ. అమ్మయ్యా, ఇదిక కూలైందిలే అని గుండె నిండా గాలి పీల్చుకుంది రమణమ్మ. అంతవరకు అర్థం కాని స్థితిలో అయోమయంగా ఉన్న కౌశల్ చెప్పు అన్నాడు. ఏం లేదు బావా, మనకి కారు లేదు కదా, ఉంటే బావుంటుంది. నువ్వు కారులో బ్యాంకుకు వెళ్ళొచ్చు. మనిద్దరం బయటకు వెళ్లాలన్నా కారులో వెళ్ళొచ్చు. నెమ్మదిగా నేను డ్రైవింగ్ కూడా నేర్చుకుంటాను అంది దర్పణ. సరే కొంటాన్లే, పడుకో. టైం చూడు ఎంతయిందో అంటూ పక్కనే ఉన్న మొబైల్ అందుకుని టైం చూపించాడు. పడుకుంటాను కానీ నువ్వు కారు ఎప్పుడు కొంటావో చెప్పు బావా. ఎప్పుడంటే ఇప్పుడేనా? మంచి కారు కొనాలిగా, కొద్దిగా టైం పడుతుంది. టైమేం అవసరం లేదులే. మీ మమ్మీ దగ్గర కారుందిగా. నువ్వు రేపే మీ మమ్మీకి ఫోన్ చేసి కారిమ్మని అడుగు, ఇస్తుంది. మనం దాన్ని వాడుకుందాం. ఇంకో కారెందుకు? డబ్బులేమైనా ఎక్కువ ఉన్నాయా మన దగ్గర అంది. సరే అడుగుతాలే, పడుకో అన్నాడు. దర్పణ పడుకుంది. పక్క గదిలో ఉన్న రమణమ్మ కూడా పడుకుంది. కనకం ముసిముసిగా నవ్వుకుని రేపు చూడాలి సీన్, అదేవైనా బొమ్మకారా అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది. ఇలాంటివి కనకానికి చాలా సంతోషాన్నిస్తాయి. అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 15వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.